ఐదేళ్లు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అంజద్ బాషా కడపకు చేసిందేమీ లేదని, కడపను భ్రష్టు పట్టించిన ఘనత అంజద్ బాషాకే దక్కుతుందని టీడీపీ నాయకులు బండి ప్రభాకర్ విమర్శించారు. కడప రవీంద్రనగర్లో పంది ప్రభాకర్ ఆధ్వర్యంలో యువకులు వైసీపీని వీడి టీడీపీలోకి చేరాడు. కడప ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి, పోలిట్ బ్యూరో సభ్యులు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం తథ్యమని, మాధవిరెడ్డి అఖండ మెజారిటీతో గెలిపించుతామని బండి ప్రభాకర్ అన్నారు. అంజద్ బాషా మాయమాటలు నమ్మే పరిస్థితుల్లో కడప ప్రజలు లేరన్నారు. టీడీపీ పార్టీలో చేరడం వాళ్ళందరికీ కూడా స్వాగతం పలకడం జరుగుతూ ఉంది. ఈరోజు కడప నగరంలో గత 5 ఏళ్ల నుండి ఏమాత్రం కూడా పదవి ఇచ్చిన ప్రజలను దూరం చేసుకొని ప్రాంతాలను డెవలప్ చేసుకోకుండా రాష్ట్రంలోని ముఖ్యమంత్రి తర్వాత అంత ఉన్నతమైన ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు కడప నగరాన్ని భ్రష్టు పట్టించడం జరిగిన ఈ అంజద్ బాషా గారిని తరిమి కొట్టి రోజులు దగ్గర పడ్డాయి. మళ్ళీ ఈరోజు డ్రామాలు ఆడుతున్నాడు. ఈ 5 ఏళ్ళు నేనేం చేయలేకపోయినా ఒక 5 ఏళ్ళు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతాలను డెవలప్ చేస్తాను, ఇంకా చెవులో పువ్వు పెట్టుకోవాలని చెప్పే ప్రయత్నం ఇప్పుడు అంజద్ బాషా గారు చేస్తున్నారు. ఆయనకేమి చేత కాదు, ఆయనకు అవగాహన లేదు. ఆయనకు గతంలోనే చెప్పాం, ఈయన వల్ల ఏ ఉపయోగం ఉండదు, ఈయన ఆగు పప్పులో ఒక కరేపాకు లాంటి వాడు తప్ప ఈయన వల్ల ఏమీ చేత కాదని చెప్పాం. ఈరోజు అది నెరవేరింది, రుజువైంది. ఇంకా ఆయనకు ఓటేస్తే మనం వృధాగా వేసినట్టు తప్ప ఒకటి కాదు. ఇప్పటికైనా కడప నగర ప్రజలు మాధవిరెడ్డి గారిని గెలిపించి ఈ కడప నగరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని